హాలో క్రికెటర్స్ ఇవాళ జరగబోయే కౌంటీ మ్యాచ్ ఫేస్ టు ఫేస్ 5 ఓవర్స్. కదిరి గిర్నా సూర్య ఒక టీము, బెంగళూరు బాలా గోవిందరాజ్ ఒక టీము. బ్యాటింగ్ బాలా, బౌలింగ్ సూర్య. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్ అవుట్ సైడ్ ఎడ్జే వెనక్కి డిసైడింగ్ బౌండరీ. ఈసారి బాలా బ్యాట్ నుంచి పడింది లెగ్ స్టంప్ మీదగా పెద్ద ర్యాపిడో. మరొకసారి కొట్టే ప్రయత్నంలో గాల్లోకి బంతి, క్యాచ్ పడడానికి బౌలర్ సూర్యనే వెళ్తున్నాడు. పడతాలే చూద్దాం. లేదు, ఇట్స్ ఎ నేలపాలు. మళ్ళీ అవుట్ సైడ్ ఎడ్జే వెనక్కి బంతి, డిసైడింగ్ బౌండరీ. ఈసారి ఇన్సైడ్ ఎడ్జే క్లీన్ బౌల్డ్. మరొకసారి బాలా నుంచి భారీ షాట్ లెగ్ స్టంప్ మీదుగా. అందరూ సిక్స్ వెళ్ళిపోయింది అనుకుంటే క్యాచ్ పట్టాడు ఫీల్డర్. ఈసారి బాలా నుంచి పడింది పెద్ద సిక్స్. సూర్య వేసిన ఫుల్ టాస్ బంతి లెగ్ స్టంప్ మీదుగా డిసైడింగ్ బౌండరీ. మళ్ళీ సిక్స్ కొట్టాడు బాలా లెగ్ స్టంప్ మీదుగా పెద్దది. ఈసారి సింపుల్గా నించొని కొట్టాడు సిక్స్. అదే లెగ్ స్టంప్ మీదుగా మరొక సిక్స్ కొట్టాడు బాలా. ఈసారి క్లీన్ బౌల్డ్. మరొకసారి ఇన్సైడ్ ఎడ్జే వెనక్కి డిసైడింగ్ బౌండరీ. మళ్ళీ బౌల్డ్ అయ్యాడు బాలా. 61కి ఆల్అౌట్ అయ్యాడు. కదిరి టీం గెలవాలంటే 5 ఓవర్లకు 62 పరుగులు చేయాలి. బ్యాటింగ్ కి గిరి ఫ్రమ్ కదిరి. ఫస్ట్ బాల్ ఆఫ్ ది సెకండ్ ఇన్నింగ్స్. కీపర్ క్యాచ్ ద్వారా ఫస్ట్ వికెట్ని కోల్పోయాడు గిరి. ఈసారి కట్ షాట్ ద్వారా 2 రన్స్ వచ్చాయి. ఈసారి గిరి కొట్టాడు బౌండరీ. లాంగ్ ఆఫ్ మీదుగా గ్యాప్ షాట్ 2 పరుగులు వచ్చాయి. తర్వాత బంతి గిరి కొట్టాడు ర్యాపిడో. మళ్ళీ గాల్లోకి బంతి, మరొక సిక్స్ పెద్దది. ఈసారి డీప్ కవర్స్ మీదుగా డిసైడింగ్ బౌండరీ. మరొకసారి పడింది పెద్ద ర్యాపిడో గిరి నుంచి. మళ్ళీ గాల్లో కొట్టాడు గిరి. అందరూ సిక్స్ వెళ్ళిపోయింది అనుకుంటే ఎక్సలెంట్ క్యాచ్ పట్టాడు ఫీల్డర్. మరో వికెట్ని కోల్పోయాడు గిరి. ఆఖరి 6 బంతుల్లో 19 పరుగులు చేయాలి. గిరి కొట్టాడు స్ట్రైట్ గా పెద్ద ర్యాపిడో. 5 బంతుల్లో 13 పరుగులు చేయాలంటే డీప్ మిడ్ వికెట్ మీదుగా 2 పరుగులు వచ్చాయి. 4 బంతుల్లో 11 పరుగులు కొట్టాలంటే డీప్ కవర్స్ మీదుగా గాల్లోకి 2 పరుగులు వచ్చాయి. 3 balls 9 runs టు విన్. లెగ్ స్టంప్ మీదుగా గ్యాప్ షాట్. 1 పరుగు పూర్తి చేసుకుని 2వ పరుగు కూడా వెళ్తున్నాడు. చాలా సింపుల్ గా సులువుగా 2వ పరుగు కూడా తీసుకున్నాడు. క్రీజ్ లో పెట్టి 3వ పరుగుకి వస్తుండగా త్రో పడింది. ఇక్కడ మ్యాచ్ ఆగింది. త్రో పడింది, 3rd రన్ లేదంటారు బౌలింగ్ టీం. త్రో పడకముందే 3rd రన్ తీస్తున్నామంటారు బ్యాటింగ్ టీం. ఒకవేళ 3వ రన్ తిరుగుంటే 2 బాల్లకు 6 కొట్టాల్సి వచ్చేది. అదే 3వ రన్ లేకపోయి ఉంటే 2 బాల్లకు 7 కొట్టాల్సి వచ్చేది. మరి మీరు చెప్పండి, మ్యాచ్ జరుగుంటే ఎవరు గెలిచేవాళ్ళు? కదిరి టీమా లేదా బెంగళూరు టీమా? కింద కామెంట్ చేయండి. అలాగే మన పేజీని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసుగా కౌంటర్ క్రికెట్ 99.